మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం ఈసీఐఎల్ చౌరస్తాల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ నాయకత్వంలో అధ్యక్షుడు డాక్టర్ చీమా శ్రీనివాస్ నేతృత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చీమా శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పుణ్యఫలమే ఆర్టికల్ 3లో పేర్కొన్న విధంగా చిన్న రాష్ట్రాలు ఇవ్వాలనుకుంటే రాష్ట్ర శాసనసభతో సంబంధం లేకుండా పార్లమెంటులో ఆమోదం పొందితే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 పుణ్యఫలమే అని గర్వంగా చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను రిజర్వేషన్లను తన రాజ్యాంగంలో పొందుపరిచారని, వాటిని తూట్లు పొడవకుండా ఇప్పుడున్న ప్రభుత్వాలు అమలు చేస్తే ఎంతో న్యాయం జరుగుతుందని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా, శాస్త్రీయ మేధావిగా సామ్రాజ్యవాద దేశాలే గుర్తించాయంటే ఆయన యొక్క మేధస్సు ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థులు, యువత, ప్రజలు ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్ రెడ్డి, 1969 ఉద్యమ నాయకులు కొండస్వామి, రాష్ట్ర అధికార ప్రతినిధి గగన్ కుమార్, మీడియా కన్వీనర్ దాసారం శ్రీనివాస్, దొమ్మటి కిరణ్ కుమార్, దయానంద్, భూపాల్ రఘుపతి, ఇంద్రకుమార్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అసమానతలు పోవాలని, భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ పోవాలని, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసం, మహిళల కోసం అయితేమి, అట్టడుగు వర్గాల కోసం అయితే, అగ్రవర్ణాల కోసం అయితే, ముస్లింలకైతే, హిందువులకైతే, అన్ని వర్గాల కోసము ఆయన భారత రాజ్యాంగంలో హక్కులు కల్పించడం జరిగింది. ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే ఒక ప్రజాస్వామిక దేశంగా నిలబడుతుందంటే భారత రాజ్యాంగం వల్లనే. మరి ఆ భారత రాజ్యాంగాన్ని నిర్మించింది, రచించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు అంబేద్కర్ గారికి వర్ధంతి సందర్భంగా మనం నివాళులు అర్పిస్తున్నామంటే ఆయన ఆశయ సాధన కూడా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం ముందుండి పోరాడుతుంది. అసలు ఇతర రాష్ట్రాలు దేనికోసమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది.